హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ విజయ. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం జొన్న దోసలు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆకలి అవ్వకుండా సహాయపడుతుంది. అండ్ షుగర్‌ని కూడా కంట్రోల్డ్‌గా ఉంచుతుంది. జొన్నల్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండేలా చూస్తది. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ మినపప్పు, 3 గ్లాసెస్ జొన్నలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీని నిండా బాగా వాటర్ పోయాలి. వీటిని ఒక 8 అవర్స్ ఫుల్‌గా నానబెట్టాలి. ఇవన్నీ బాగా నానిపోయాక ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసి వీటికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోస బ్యాటర్ రెడీ అయిందండి. దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి, ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్‌లో తీసుకొని కొంచెం చింతపండు, జీలకర్ర, పీల్ తీసిన చిన్నుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు వేయట్లేదండి. ఆల్రెడీ ఆయిల్‌లో ఫ్రై చేశాను కాబట్టి 2 టైమ్స్ ఆయిల్‌లో వేయడం ఎందుకని వేయడం లేదు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని బాగా ఉల్లిపాయ రుద్ది దోస వేయాలి. దానిపై ఒక స్పూన్ ఆయిల్ వేసి బోత్ సైడ్స్ కూడా బాగా కాలనివ్వాలి. చూడండి, క్రిస్పీగా ఉన్న దోస రెడీ అయింది. దీనిలో మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉన్న చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం మ్యాంగో పికిల్ కూడా యాడ్ చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్‌కి గానీ బాగా టమ్మీ ఫుల్‌గా ఉండేలా చూస్తదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.